పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. సభలో ఎవరి పట్ల స్పీకర్ పక్షపాతం చూపించలేదన్నారు ఎన్డీఏ ఎంపీలు. మరోవైపు పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు విపక్ష ఎంపీలు. ప్రతిపక్ష నేత చెప్పే నిజాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కాసేపు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్న స్పీకర్ ఓం బిర్లాను వెంటనే తొలగించాలని తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. దీంతో 10 గంటల చర్చ చేపట్టింది సభ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సభలో అందరూ సమానమేనని చెప్పారు. స్పీకర్ ఎవరి పట్ల పక్షపాతం చూపించరన్నారు. ప్రధాని అయినా విపక్ష నేత అయినా సభలో మాట్లాడాలంటే స్పీకర్ అనుమతి ఉండాల్సిందేనన్నారు రిజిజు. स्पीकर का खिलाफ है जो आपने अपना राजनीतिक रोटी सेकने के लिए जो काम किया है, मैं बहुत दुखी मन से कहता हूं, इस सदन में प्रधानमंत्री हो सकते हैं, मंत्री हो सकते हैं, नेता प्रतिपक्ष हो सकते हैं, मगर इस सदन में बोलने के लिए स्पीकर का परमिशन आवश्यकता है. స్పీకర్ का परमिशन के बिना आप मर्जी नहीं कर सकते. దేశంలోని అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ సర్కార్ గుప్పిట పట్టిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. గత 12 ఏళ్లలో మోదీ సర్కార్ ముందు తల వంచిన ఒకే ఒక వ్యక్తి విపక్ష నేత రాహుల్ గాంధీ అని చెప్పారు. ప్రతిపక్ష నేత చెప్పే నిజాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు. అందుకే పార్లమెంటులో రాహుల్ కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు ప్రియాంక. क्योंकि एक ही व्यक्ति है इस देश में जो इन 12 सालों में इनके सामने झुका नहीं है. वो नेता प्रतिपक्ष और वो नेता प्रतिपक्ष क्योंकि इस सदन में खड़े होके सच बोल देते हैं, बेझिझक बोल देते हैं, वो सच्चाई जो है जो वो बोलते हैं इनसे पचती ही नहीं है, इन्हें पचती नहीं है. పార్లమెంటు ప్రొసీడింగ్ ప్రకారమే స్పీకర్ వ్యవహరించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు. ఎన్డీఏ పాలనలో లోక్సభ ఎలా నడుస్తుందో దేశమంతా చూస్తుందన్నారు. పదే సభ మర్యాదలు ఉల్లంఘిస్తూ ఉండటంతోనే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తెచ్చినట్లు చెప్పారు గొగోయ్. ओम बिरला जी पर हम आक्रमण नहीं करना चाहते हैं. ये हाउस के डिग्निटी को बचाने के लिए, संविधान को बचाने के लिए और भारत के लोगों का विश्वास प्रजातंत्र में कायम रखे, इस कारण से हमें आज ये अविश्वास प्रस्ताव ला रहे हैं. जब माइक ही नहीं आता है, ऐसे डिसअलाउ होता है. आज देश को पता चलना चाहिए किस प्रकार से ये लोकतंत्र चल रहा है. స్పీకర్ ఓం బిర్లా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 3 క్రిమినల్ బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారని ఫైర్ అయ్యారు మొయిత్రా. In the last 20 years, in one day, he suspended 40% of the total. And why did he do this? What was our grave error? We wanted a statement from the government on the breach of the parliamentary security. Was this not a matter of national importance? You tell us. Let this be a fair and neutral debate. Now, why these MPs were suspended? Birla ji presided over the passage of 3 criminal amendment bills without any substantive discussion. I would say he's criminally complicit in throttling democracy. Criminally complicit in throttling democracy. స్పీకర్ ఓం బిర్లాకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. ఓం బిర్లా బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందన్నారు. చట్టాలను అతిక్రమించి ఎక్కడా ప్రవర్తించలేదని చెప్పారు దుబే. స్పీకర్ పై కుట్రపూరితంగానే విపక్షాల అవిశ్వాస తీర్మానం తెచ్చాయన్నారు బీజేపీ ఎంపీలు. మరోవైపు బీజేపీ చెప్పినట్లు స్పీకర్ వ్యవహరించడం బాధాకరమన్నారు విపక్ష ఎంపీలు.